హలో గైస్, వెల్కమ్ టు ఆర్వీ ఎక్స్‌ప్లెయిన్స్. ఈ రోజు ఇంకో డ్రామాతో మేము ముందుకొచ్చేసాను. డ్రామాలోకి వెళ్లే ముందు మాత్రం ఫస్ట్ నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఫుల్‌గా చూసేయండి. సో మీకోసం ఇలానే మంచి మంచి డ్రామాస్ మీ ముందుకు తీసుకొస్తాను. డ్రామా స్టార్టింగ్‌లో హీరోయిన్ లూలీని చూపిస్తారు. తను వాళ్ళ పేరెంట్స్‌తో కలిసి బ్లైండ్ డేట్‌కి వస్తుందన్నమాట. తను కలవాల్సిన పర్సన్ పేరు ఫెంగ్. మాటల్లో వాళ్ళ డాడీ లూలీతో అంటాడు, ఫెంగ్ నీ చిన్నప్పటి ఫ్రెండ్ కదా, తను ఇక్కడికే వస్తున్నాడు. నువ్వెప్పుడు తన్ని ఏడిపించేదాన్ని గుర్తుందా అని అడుగుతారు. తను నవ్వుతూ, డాడీ అవన్నీ పాత ముచ్చట్లు, ఫెంగ్ అవన్నీ మర్చిపోయి ఉంటాడులే, మీరెళ్ళి పార్టీ ఎంజాయ్ చేయండి, నేను తన్ని కలిసి వస్తాను అని చెప్తుంది. అలా రెస్టారెంట్ లోపలికి వెళ్తున్నప్పుడు ఆమెకి ఒక్కొక్క చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తుంటాయి. ఫెంగ్ తో తను ఎంత అల్లరి చేసేదో అన్ని గుర్తు తెచ్చుకుంటుంది. ఒకసారి చిన్నప్పుడు క్లాస్ రూమ్ లో ఉన్నప్పుడు ఫెంగ్ కాన్సన్ట్రేషన్ గా వినకపోయేసరికి లూలు అతను తిడుతూ, మేడం చెప్పేది జాగ్రత్తగా విని నాకు ఆమె ఏం చెప్పిందో మొత్తం నేర్పించాలి, ఓకేనా? ఇంకోసారి అతను చిప్స్ తింటుంటే ఇవి హెల్త్ కి అస్సలు మంచిది కాదు అని లాక్కొని మరి పారేసేది. అలా వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడు టామ్ అండ్ జెర్రీ ఫైటింగ్ జరుగుతూ ఉండేవన్నమాట. ఒక 1 మంత్ తర్వాత ఫెంగ్ స్కూల్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతుంటే పాపం అది చూసి లూలు చాలా ఎమోషనల్ అయి ఉంటుంది. అప్పుడు వాళ్ళ మమ్మీ, ఎప్పుడు వాడిని ఏడిపించేదానివి కదనే, ఇప్పుడు వాడు వెళ్ళిపోతుంటే ఎందుకు అంతలా ఏడుస్తున్నావు అని అంటుంది. ఫెంగ్ వెళ్ళిపోయే ముందు అతన్ని కలవడానికి లూలు ఒక ఫిష్ ట్యాంక్ పట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్తుందా, తన ఫేవరెట్ ఫిష్ ని అతనికి గిఫ్ట్ ఇవ్వాలని అలా చేస్తుందన్నమాట. ఫెంగ్ ఆగు, నన్ను మర్చిపోకు అని అరుస్తూ వెళ్తుంటే సడన్ గా కాల్ జారి కింద పడిపోతుంది. ఆ కంగారులో ఫిష్ ట్యాంక్ గాల్లో ఎగిరి ఆ నీళ్ళని వెళ్తున్న ఫెంగ్ మీద పడి అతను తడిసి ముద్దైపోతాడు. అతని ఫేస్ చూడాలి పాపం. లూలు షాక్ అయిపోయి ఏం చెప్పాలో తెలియక భయంతో అక్కడి నుంచి పారిపోతుంది. ఇంకా ప్రెజెంట్ సీన్ కొస్తే హోటల్లో ఫెంగ్ అప్పుడే వచ్చుంటాడు. వస్తున్న అతన్ని చూసి అమ్మాయిలందరూ ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడో అని అనుకుంటుంటారు. అక్కడ ఒక టేబుల్ మీద కూర్చున్న లూలు దగ్గరికి ఫెంగ్ వచ్చి చాలా యాటిట్యూడ్ తో, నా కోసం ఒక కాఫీ ఆర్డర్ చేస్తావా అని అడుగుతాడు. లూలు అతన్ని గుర్తుపట్టక, ఫ్రీగా ఎవరినైనా కాఫీ అడగడం ఏంటి అని అంటుంది. నువ్వు నన్ను గుర్తుపట్టలేదా అని అంటే, నీకు కావాల్సింది కాఫీయే కదా, ఇస్తానులే అని ఆ హోటల్లోనే ఒక డార్కెస్ట్ కాఫీ ఇస్తుంది. మనోడు స్టైల్ గా కాఫీ తాగి ఒక్కసారి ముఖం మార్చేసి దెబ్బ గూసేస్తాడు. ఏంటిది ఇంత చేదుగా ఉంది అని అడిగితే, అబ్బే చెప్పడం మర్చిపోయాను, నీ కోసం ఈ హోటల్లోనే ద మోస్ట్ చేదు కాఫీని ఆర్డర్ ఇచ్చాను అని లూలు పగలబడి నవ్వుతుంది. అప్పుడే వాళ్ళ డాడీ అటుగా కొంచెం దగ్గుకుంటూ వాళ్ళ మమ్మీతో వెళ్తుంటే చూసి, వెయిటర్ బిల్లు ఈయనే పే చేస్తారు అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోబోతుంది. దానికి ఫెంగ్, నేనెందుకు పే చేస్తాను అని అడిగితే, కాఫీ పార్టీ ఇచ్చింది నువ్వే కదా అని లూలు సెటర్ వేస్తుంది. బయట లూలు వాళ్ళ డాడ్ తో, డాడ్ ఎందుకు అంతలా డ్రింక్ చేశారు అని అడిగితే, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలి లూలు, మిస్టర్ ఫెంగ్ ఒక కండిషన్ పెట్టారు, ఒకవేళ నేను డ్రింక్ చేయడంలో గెలిస్తే ఫెంగ్ నీ మొగుడు అవుతాడు అని, అందుకే అంతలా తాగాను అని చెప్తాడు. లూలు దానికి, అంటే ఇప్పుడు ఆ ఫెంగ్ నా మొగుడు అవుతాడా అని నవ్వుతుంది. వాళ్ళ మమ్మీ కూడా, అవును లూలు, నేను అతని కార్ చూశాను, చాలా కాస్ట్లీ, అతను ఎంత పొడువుగా హ్యాండ్సమ్ గా ఉన్నాడో తెలుసా, అతని కంపెనీ ఇయర్ టాప్ లో ఉంది అని తెగ పొగుడుతూ ఉంటే లూలు మాత్రం వెటకారంగా, వాడా హ్యాండ్సమా, వాడు చిన్నప్పుడు గుమ్మడికాయలాగా ఉండేవాడు, హైట్ ఏమో బెత్తడు ఉండేది, వాడు నా మొగుడు అవ్వడం ఏంటి అని అంటుంటే వెనుక నుండి ఫెంగ్ ఎంట్రీ ఇస్తాడు. ఏంటి స్మాల్ ఫిష్ గాయ, నా గురించే మాట్లాడుతున్నావా అని అడుగుతాడు. లూలు బిత్తరబోతుంది. అప్పుడు వాళ్ళ మమ్మీ ఇతనేనే ఫెంగ్ అని పరిచయం చేయడంతో లూలు షాక్ అయ్యి, ఏంటి నువ్వే నా పొట్టి బుడంకాయవి, ఇట్లా తాడి చెట్లోకి ఎదిగావేంటి అని అంటుంది. అప్పుడు ఫెంగ్ వాళ్ళ పేరెంట్స్ వైపు తిరిగి, అంకుల్ ఆంటీ, ఇప్పటి నుండి నేను లూలు బాయ్ ఫ్రెండ్ ని అని అనౌన్స్ చేస్తాడు. వాళ్ళ మమ్మీ వెంటనే, అమ్మో ఎంత మంచి గుడ్ న్యూస్ చెప్పావు బాబు అని ఒప్పేసుకుంటుంటే, మమ్మీ అంత త్వరగా ఎలా ఓకే చెప్తావే అని లూలు అరుస్తుంది. ముందు ఒకరినొకరు అర్థం చేసుకోండి అని ఆవిడ సర్ది చెప్తుంటే ఫెంగ్ ఒక ప్లాన్ వేస్తాడు. అంకుల్ నేను ఇప్పుడే చైనాకి తిరిగొచ్చాను కదా, నాకంటూ ఒక ఇల్లు లేదు, లూలు మెయిన్ సిటీలోనే ఉంటుంది కదా, తన హెల్ప్ కావాలి అని అంటాడు. దానికి లూలు, నీకు నా హెల్ప్ కావాలా, అసలు నీ ఉద్దేశం ఏంటి అని నిలదీస్తే, నా ఉద్దేశం ఏంటంటే నాకు ఇల్లు వెతకడంలో నువ్వు హెల్ప్ చేయాలి లిటిల్ ఫిష్ అని ఫెంగ్ రొమాంటిక్ గా కన్ను కొడతాడు. లూలు వాళ్ళ మమ్మీ ఏమాత్రం ఆలోచించకుండా, లూలు నీ ఇల్లు చాలా పెద్దది కదా, అందులో 2 బెడ్రూమ్స్ ఎలాగూ ఖాళీగానే ఉన్నాయి, ఫెంగ్ ని ప్రెసెంట్ నీతోనే ఉండనివ్వు అని డిసైడ్ చేసేస్తుంది. వాళ్ళ డాడ్ కూడా అంతేగా అంతేగా అని సపోర్ట్ చేస్తారు. లూలు షాక్ అయ్యి, మమ్మీ నేను ఒక అమ్మాయినే ఒక మగాడితో కలిసి ఎలా ఉంటాను అనుకుంటున్నారు అని అడుగుతుంది. అప్పుడు ఫెంగ్ తన రొమాంటిక్ డ్రామా స్టార్ట్ చేస్తాడు, ఏడుస్తున్నట్లు నటిస్తూ, ఆంటీ అంకుల్ లూలు చెప్పింది కూడా కరెక్టే, నేనంతా నమ్మదగ్గ వాణ్ణి కాదు కదా, పర్లేదులే నేను వెళ్ళి రోడ్డు మీద పడుకుంటాను అని ఓవర్ యాక్టింగ్ చేస్తుంటే వాళ్ళ మమ్మీ డాడీ లూలుని తిడతారు. ఫెంగ్ పేరెంట్స్ మనకి ఎప్పటి నుండో తెలుసు, వాడు మనకి బయటవాడు కాదు అని చెప్పి తన్ని కూడా ఒప్పిస్తారు. ఫెంగ్ మనసులో పండగ చేసుకుంటూ, ఆంటీ ఈ లిటిల్ ఫిష్ ని నేను చాలా కేరింగ్ గా చూసుకుంటానులే, మీరు అస్సలు భయపడకండి అని హామీ ఇస్తాడు. ఆ నెక్స్ట్ డే లూలు తన అపార్ట్మెంట్ కి ఫెంగ్ ని తీసుకెళ్తుందా. అక్కడున్న ఒక ఆంటీ, లూలు ఈ హ్యాండ్సమ్ మేల్ మోడల్ ని ఒక రాత్రికి ఎంత పెట్టుకున్నావేంటి అని అడుగుతుంది. లూలు నవ్వుతూ, ఆంటీ ఇతను మోడల్ కాదు అని చెప్తుంది. ఆ ఆంటీ వదలకుండా, అంటే ఇతను నీ బాయ్ ఫ్రెండా, అయినా నీకంత సీన్ లేదులే అని ఇన్సల్ట్ చేస్తుంది. మన లూలుకు మండి అవని తిట్టి పడేస్తుంది. నేను ఇతనికి తక్కువ అని మీ ఉద్దేశమా, అసలు ఇతని ప్యాకేజ్ ఎంతో మీకు తెలుసా
తెలుసా అని గొడవకు వెళ్తుంటే ఫెంగ్ నవ్వుతూ తన చేయి పట్టుకొని లోపలికి లాక్కెళ్తాడు. రూమ్ లోకి వెళ్ళాక నన్నెందుకు ఆపావు, నేను తనతో ఫైట్ చేసేదాన్ని కదా అని లూలు అరుస్తుంటే ఫెంగ్ ఆమె చేయి పట్టుకొని తన వైపుకు లాక్కుంటాడు. నీ చేతులు చాలా సాఫ్ట్ గా ఉన్నాయి లిటిల్ ఫిష్, కావాలంటే నన్ను ఎంతైనా టచ్ చేయొచ్చు అని రొమాంటిక్ గా అంటాడు. దానికి లూలు కోపంతో నువ్వు చాలా బరి తెగించావు, ఫుల్ ఫ్లర్టింగ్ చేస్తున్నావు అని అంటే, నన్ను గుమ్మడికాయలాగా ఉన్నానన్నావు కదా, ఇప్పుడు హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నానా అని టీజ్ చేస్తాడు. లూలు ఫ్రస్ట్రేషన్ తో వెళ్లిపోబోతుంటే ఆమె కాల్ జారి పడిపోబోతుంది. మనోడు ఆమెను పట్టుకొని గట్టిగా తన హగ్లోకి తీసుకుంటాడు. పైగా దేవుడా, ఓ మంచి దేవుడా, నేను వద్దన్నా కూడా తన్ని నా కౌగిల్లోకి పంపించేశావా, అంటే నువ్వే అన్నిటికీ రెడీగా ఉన్నావు కదా అని అంటుంటే లూలు నువ్వు అంత ఓవర్ సెంటిమెంటల్ అవ్వకు అని అంటుంది. అప్పుడు ఫెంగ్ అడుగుతాడు, సరే అదంతా వదిలే, నేను చిన్నప్పుడు వెళ్లిపోయాక నువ్వు 3 రోజులు కూర్చొని ఏడ్చావట కదా, నన్ను చాలా మిస్ అయ్యావా అని ఫెంగ్ అడిగితే అవి ఏడుపు కాదు ఆనంద బాష్పాలు అని లూలు అబద్ధం చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అంతలో ఫెంగ్ సెక్రటరీ కాల్ చేసి సార్ మీరు కొన్న అపార్ట్మెంట్ రెడీ అయింది అని చెప్తే అవసరం లేదు నేను ఇక్కడే ఉంటాను ఇంకా అని ఫెంగ్ క్యాన్సిల్ చేస్తాడు అపార్ట్మెంట్ ని కొనడం. నైట్ అవగానే మన ఫెంగ్ షర్ట్ లేకుండా బయటకు వస్తాడు. అది చూసిన లూలు అరుస్తుంది, ఫెంగ్ బట్టలు ఎక్కడ పడేసావు, ఫస్ట్ వేసుకో అని అరవగానే నా దగ్గర ప్యాంట్లే సరిగ్గా లేవు అని అంటుంటే లూలు అతని 6 ప్యాక్ బాడీని చూసి మాత్రం ఫిదా అయిపోతుంది. అతన్ని అలా చూస్తూ ఉండిపోగానే ఆమె బాడీలో న్యూట్రాన్స్ ఎలక్ట్రాన్స్ ఎక్కువ అయిపోయి నోస్ లో నుంచి బ్లడ్ వస్తుంది. ఫెంగ్ నవ్వుతూ తన దగ్గరకు వచ్చి ఏంటి దీనికే, చూడ్డానికి చాలా ఉంది, నీ మనసు ఒప్పుకోకపోయినా నీ బాడీ మాత్రం అన్ని చెప్పేస్తుంది అని తన ముక్కును చాలా ప్రేమగా తుడుస్తాడు. లూలు సిగ్గుతో నేను ఈ మధ్య సరిగ్గా నిద్రపోవట్లేదు అందుకే ఇలా అయింది, నిన్నేం చూసి కాదు, ఓవర్ గా ఏం ఆలోచించకో అని పారిపోతుంది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ లూలు ఆఫీస్ కి హడావిడిగా రెడీ అవుతూ మా కంపెనీకి ఈ రోజు కొత్త బాస్ వస్తున్నారు, ఆయన అందరూ హ్యాండ్సమ్ మేల్ గోడ్ అని పిలుస్తారు, 18 ఇయర్స్ కి ఆయన ఫిష్ అనే బుక్ రాశారు, ఆయన నా డ్రీమ్ ప్రిన్స్ అని చెప్తుంటే ఫెంగ్ కి మాత్రం ఫుల్ హ్యాపీ అయిపోతుంది. ఎందుకంటే ఆ బాస్ ఎవరో కాదు మన ఫెంగే. బట్ లూలుకు ఆ విషయం తెలియదు అనుకోండి. లూలు బస్ స్టాప్ దగ్గర బస్ కోసం వెయిట్ చేస్తుంటే మనోడు కార్ లో వచ్చి ఎక్కువ, నేను కూడా అట్టే వెళ్తున్నాను, ఇది నా రూమ్ రెంట్ అనుకో అని ఎక్కించుకుంటాడు. మనోడు కార్ లో పదే పదే లూలుకి సైట్ కొడుతూనే ఉంటాడు. అతను అలా చూడడం డ్రైవర్ చూసి షాక్ అవుతుంటాడు, మన బాస్ కి వాళ్ళు ఏమైంది తెగ అని చూస్తున్నాడు అని. ఆఫీస్ కి వెళ్ళాక లూలు తన కొలీగ్స్ తో ఈ రోజు నా టార్గెట్ ఏంటంటే ఫస్ట్ ఆ మెయిల్ గార్డ్ తో షేక్ హ్యాండ్ ఇవ్వడం, నా ఫోటో మీద ఆటోగ్రాఫ్ తీసుకోవడం అని ప్లాన్ చేస్తుంటుంది తెగ. అంతలో ఫెంగ్ అక్కడ కనిపిస్తే నువ్విక్కడ ఏం చేస్తున్నావు, ఫస్ట్ ఎల్లు అని అదిలిస్తుంది. మేనేజర్ వచ్చి మిస్టర్ ఫిష్ వచ్చారు అని అనగానే లూలు టెన్షన్ తో సార్ ఇతను నా ఫ్రెండ్ తెలియకొచ్చాడు, ఇప్పుడే వెళ్ళిపోతాడు అని అంటుంది. మేనేజర్ ఆగమంటే లూలుకు భయం వేసి ఇంకా అతన్ని కవర్ చేయడం కోసం సార్ వీడొక పెద్ద అమాయకుడు, సెక్యూరిటీని పిలిచి వీడిని బయటికి గెంటేయండి అని షాకింగ్ గా చేస్తుంది. ఆ మేనేజర్ కోపంగా లూలు వైపు చూస్తూ ఏంటి ఇతన్ని బయటికి గెంటేయాలా, అసలు ఈయన ఎవరో నీకు తెలుసా అని అడుగుతాడు. లూలు ఏం తెలియని ఎల్లిపాయలాగా నాకు అస్సలు తెలియదు సార్ అని అంటుంది. మేనేజర్ అప్పుడు అసలు విషయం చెప్తాడు, మిస్టర్ ఫెంగ్ ఐఎమ్ సో సారీ, మా ఎంప్లాయ్ కి కొంచెం నోట్ దూలు ఎక్కువ అందుకే ఏదో ఏదో వాగేస్తుంటుంది అని ఆమెని సారీ చెప్పమని చెప్తుంటే లూలుకి ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోతాయి. అంటే తన ఇంటికి అద్దెకొచ్చిన ఈ పొట్టి గుమ్మడికాయ ఫెంగాడే తన కొత్త బాసా అని తెలిసి అమ్మో నా మీద ఏకంగా పిడుగుపట్టినట్టుందేంటి, నా మైండ్ ఏంటి హిమాలయాల్లో ఉంది, నేనేంటి ఇక్కడ ఉన్నాను అని బుర్ర పట్టుకుంటుంది. అప్పుడే ఫెంగ్ ఒక ఫైల్ ఇచ్చి దీని బ్యాక్ సైడ్ చూడు అని సైగ చేస్తాడు. అక్కడ లిటిల్ ఫిష్ ఈ నైట్ నీ ప్రిన్స్ గురించే అంటే నా గురించే కలలు కనాలి అని ఆశిస్తున్నాను అని రాసుంటుంది. అది చూసి లూలుకి పిచ్చ కోపం వచ్చేసి ఆ ఫైల్ ని కింద పడేస్తుంది. అప్పుడు ఫెంగ్ కావాలని లూలు నువ్వు నాతో షేక్ హ్యాండ్ ఇవ్వాలని చాలా ఆశగా ఉన్నావని విన్నాను అని అతనే చేయి చెప్తాడు. లూలు మనసులో తిట్టుకుంటుంది, ఒరే ఫెంగా నిన్ని రాత్రి ఇంటికి రాని తోలు తీసి తోట కూడా చేస్తాను అని అనుకుంటూనే మేనేజర్ బలవంతం మీద షేక్ హ్యాండ్ ఇస్తుంది. కానీ ఫెంగ్ మాత్రం ఆమె చేయి పట్టుకుని అస్సలు వదలడు. అలా పట్టుకుని రొమాంటిక్ గా తన కళ్ళల్లో కళ్ళు పెట్టి అంతలో లూలు కొలిక్ జావో జలస్తో అక్కడికి వచ్చి హలో సార్ నేను జావోని అని చేయి చాపుతుంది. కానీ ఫెంగ్ ఆమెతో షేక్ హ్యాండ్ ఇవ్వడనమాట. అప్పుడు సెక్రటరీ వచ్చి సారీ మా బాస్ కి క్లీన్లీనెస్ అంటే చాలా ఇష్టం, దారిని వచ్చి దానేలకి షేక్ హ్యాండ్ ఇవ్వరు అని చెప్పేసరికి దానికి పిచ్చి అవమానంగా అనిపిస్తుంది. ఆ మేనేజర్ ప్రౌడ్ గా అప్పుడే అనౌన్స్ చేస్తాడు, మిస్టర్ ఫెంగ్ కి మన కంపెనీ స్టార్ ప్లాన్ కాన్సెప్ట్ బాగా నచ్చింది అని. లూలు అది వినగానే అరే ఇది మన ప్లానే కదా, నేను ఇంకా బాస్ కి సబ్మిట్ చేయలేదే, మేబీ నా ఫ్రెండ్ షిన్ నా తరపున సబ్మిట్ చేసి ఉంటుంది అని అనుకుని తనకి థ్యాంక్స్ చెప్తుంది. కానీ సీన్ రివర్స్ అవుతుంది. మేనేజర్ ఆ ప్లాన్ హెడ్ ని స్టేజ్ మీదకి పిలవగానే జావో బిల్డప్ ఇస్తూ వెళ్లి థ్యాంక్ యూ మిస్టర్ ఫెంగ్, నా వర్క్ ని మీరు మెచ్చుకున్నందుకు అని క్రెడిట్ మొత్తం నొక్కేస్తుంది. లూలుకి మాత్రం పిచ్చ బీపీ లేస్తుంది. జావో నా ప్లాన్ ని నువ్వెలా దొంగతనం చేస్తావు అని అందరి ముందు కడిగి పారేస్తుంటే షిన్ కూడా జావో వైపు నిలబడి లూలు ఇలాంటి పనులు మానుకో, ఇది జావో ప్లాన్, తను ఎంతో కష్టపడింది అని అబద్ధాలు చెప్తుంటుంది. కానీ యాక్చువల్ గా ఏమై ఉంటుందంటే షిన్ ఆ ప్లాన్ ని దొంగతనం చేసి జావోకి ఇచ్చుంటుంది అనమాట.
లూలు పాపం షిన్ కూడా ఆమెకు బ్యాక్ స్టాబింగ్ చేసేసరికి నమ్మలేక మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ కదనే, నేను దీనికోసం ఎంత కష్టపడ్డానో నీకు తెలుసు కదా, నువ్వు కూడా వాళ్ళకి ఎలా సపోర్ట్ చేస్తావు అని అడుగుతుంది. కానీ షిన్ మాత్రం చాలా క్రూయల్ గా ఏం మాట్లాడుతున్నావు, నీలాంటి అబద్ధాలు చెప్పే వాళ్ళకి నేను అసలు ఎప్పుడు సపోర్ట్ చేయను అని చెప్పేసరికి అందరూ లూలున్ దొంగ అని తిట్టడం స్టార్ట్ చేస్తారు. మేనేజర్ కోపంతో లూలున్ జాబ్ లో నుండి తీసేస్తాడు. కానీ ఫెంగ్ సీన్ లోకి వచ్చి ఆగండి, తనకి కూడా తన నిజాయితీని నిరూపించుకునే అవకాశం ఇవ్వాలి కదా అని లూలుకు సపోర్ట్ చేస్తాడు. అప్పుడు లూలు కూడా నవ్వుతూ, సార్ నా దగ్గర ఈ ప్లాన్ ఒరిజినల్ కాపీ బ్యాకప్ అన్ని ఉన్నాయి అని ఒక పెన్ డ్రైవ్ చూపిస్తుంది. ఆ షిన్ని నిజం ఒప్పుకోమని లాస్ట్ ఛాన్స్ ఇచ్చినా కూడా ఆమె వినదన్నమాట. అప్పుడు పెన్ డ్రైవ్ ప్లే చేస్తే అందులో జావో అండ్ షిన్ కలిసి లూలు ప్లాన్ ని దొంగతనం చేస్తున్న వీడియో అందరికి కనిపిస్తుంది. లూలు తన టెడ్డీ బేర్ లో ఒక సీక్రెట్ కెమెరా పెట్టి వాళ్ళ గుట్టు రట్టు చేస్తుంది అనమాట. అందరి ముందు జావో పరిగిపోతుంది. ఫెంగ్ అది చూసి ఆమె ఇంటెలిజెన్స్ కి ఫుల్ హ్యాపీ అయిపోతాడు. మేనేజర్ షిన్ని జాబ్ లో నుంచి గెంటేస్తాడు. జావో వాళ్ళ డాడీ యాక్చువల్ గా వైస్ ప్రెసిడెంట్ కాబట్టి తను ఏమీ అనరనమాట. దానికి లూలు నిలదీస్తుంది, దొంగతనం చేసిన వాళ్ళకి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసి సపోర్ట్ చేస్తారా అని అడిగేసరికి ఫెంగ్ క్లాప్స్ కొడుతూ, లూలు చెప్పింది కూడా కరెక్టే కదా, తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే బయటికి వెళ్లాల్సిందే అని ఆమెను కూడా ఫైర్ చేయిస్తాడు. ఇదంతా చూసి సెక్రటరీ నవ్వుతూ, బాస్ లూలు ఈ మ్యాటర్ ని భలే డీల్ చేసింది కదా అని అంటే మన ఫెంగ్ రొమాంటిక్ గా ఆమె వైపు చూస్తూ, అవును తను ఎప్పుడు ప్రాబ్లమ్స్ లో ఇరుక్కుంటుంది కానీ ఎంత తొందరగా ఇరుక్కుంటుందో అంత తెలివితేటలతో బయటపడడం కూడా తనకి బాగా తెలుసు అని చిన్నప్పటి జ్ఞాపకాల్లోకి వెళ్తాడు. లూలు చిన్నప్పుడు తను ఎంత కేరింగ్ గా చూసుకునేదో, తన కోసం ఎప్పుడు ఫ్రూట్ జ్యూస్ తేవడం, వెళ్ళిపోయేటప్పుడు ఆ ఫిష్ ట్యాంక్ పట్టుకొని పరుగున వచ్చిందో అన్ని గుర్తు చేసుకుని ఒక్కసారిగా హ్యాపీ అవుతాడనమాట. తర్వాత షిన్ వచ్చి లూలుని సారీ అడుగుతుంది. కానీ లూలు మన ఫ్రెండ్షిప్ ఇక్కడికే అయిపోయిందని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు ఫెంగ్ రొమాంటిక్ గా ఇక ఇంటికి వెళ్దామా లిటిల్ ఫిష్ అని పిలుస్తాడు. లూలు అతని వైపు వింతగా చూస్తూ, అసలు నీ ప్లాన్ ఏంటి ఫెంగ్, చిన్నప్పుడు నిన్ను అంతలా ఏడిపించినందుకు ఇప్పుడు నా మీద రివెంజ్ తీర్చుకోవాలని చూస్తున్నావు కదా అని అడుగుతుంది. ఫెంగ్ నవ్వుతూ, నేను ఇక్కడికి వచ్చింది నీ మీద పగ తీర్చుకోవడానికి కాదు లూలు, మా మమ్మీ డాడీ కోరిక తీర్చడానికి, నీ బాయ్ ఫ్రెండ్ గా మారడానికి అని బాంబ్ పేలుస్తాడు. నీ బాయ్ ఫ్రెండ్ ని అవ్వడం అంటే రివెంజ్ ఎలా అవుతుంది అని తను అడుగుతుంటే లూలుకి ఓల్డ్ మెమరీస్ కొన్ని గుర్తొస్తాయి. యాక్చువల్ గా చిన్నప్పుడు ఫెంగ్ ఏ కూరగాయలు పెట్టినా ఏం పెట్టినా కూడా ఏ ఇబ్బంది పెట్టకుండా తినేవాడని వాళ్ళ పేరెంట్స్ మెచ్చుకునేవారనమాట. అది చూసి లూలు అతన్ని లాక్కెళ్ళి, ఒరే విను, నేను నిన్ను పెళ్లి చేసుకోను, నువ్వు ఇలానే ఏది పడితే అది తిని వాళ్ళు చెప్పినట్లు వింటే నేను నిన్ను పెళ్లి చేసుకోను, ఒకవేళ నువ్వు పెళ్లికి ఓకే చెప్పితే నీ పళ్ళు రాలగొడతాను జాగ్రత్త అని అప్పట్లోనే వార్నింగ్ ఇచ్చి ఉంటుందన్నమాట. ఆ విషయాలు గుర్తు చేసుకుని ఫెంగ్ మనసులో నవ్వుకుంటాడు. కాసేపటికి ఫెంగ్ మాటల్లో అడుగుతాడు, యాక్చువల్ గా ఏగో మన బాస్ మిస్టర్ షాన్ నన్ను హార్స్ రైడింగ్ కి రమ్మని చెప్పారు, నువ్వు కూడా రావాలి అని అంటాడు. లూలు అస్సలు రానని మొండికేస్తుంది. కానీ కట్ చేస్తే తను అక్కడ గుర్రం ముందు నిలబడి ఉంటుంది. ఎందుకంటే మన ఫెంగ్ తెలివిగా బాస్ చేత లూలుకి ఫోన్ చేయించి ఆర్డర్ వేయిస్తాడనమాట. అందుకే మన లూలుకి కోపంతో నువ్వెంత మోసగాడివిరా అని పిచ్చి పిచ్చిగా తిడుతుంటే ఫెంగ్ అమాయకంగా, నేనేం చేశాను, నేను చాలా మంచివాణ్ణి కదా అని సెటైర్ వేస్తాడు. రైడింగ్ డ్రెస్ లో ఫెంగ్ చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడనమాట. ఆబ్వియస్లీ అంత హ్యాండ్సమ్నెస్ ఉన్న పర్సన్ ఎదురుగా కనిపించేసరికి మన హీరోయిన్ కళ్ళు తిప్పుకోలేదు కదా, అందుకే అతన్ని చూస్తూ ఉండిపోతుంది. అప్పుడు రైడర్ వచ్చి, మేడం నీకు రైడింగ్ రాదు కదా, మీకు తోడుగా ఉండడానికి ఎవరైనా కొన్ని సెలెక్ట్ చేసుకోండి అని చెప్తాడు. లూలు వెంటనే ఫెంగ్ ని సెలెక్ట్ చేసేసుకుంటుంది. కానీ తనకి తెలియని విషయం ఏంటంటే ఫెంగ్ ముందే ఆ రైడర్లకు డబ్బులు ఇచ్చి మరి అక్కడ నుంచి అందరిని పంపించేస్తుంటాడు, కావాలని లూలు అతన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవడం కోసం. ఆమె ఎక్కడానికి కొంచెం ఆలోచిస్తుంటే ఫెంగ్ అడుగుతాడు, ఏంటి లిటిల్ ఫిష్ కొంచెం భయంగా ఉందా అని. అతని ముందు పరువు పోకూడదని కావాలని ఓవర్ యాక్షన్ చేసుకుంటూ మరి గుర్రం ఎక్కుతుంది. అప్పుడే ఫెంగ్ వెనుక నుండి వచ్చి తన్ని గట్టిగా పట్టుకుంటాడు. ఏంటి నువ్వు నా అడ్వాంటేజ్ తీసుకుంటున్నావా అని లూలు చేయి తీసేపోతే అప్పుడే గుర్రం కదులుతుంది. దాంతో భయపడి, సరే సరే ఫస్ట్ గట్టిగా పట్టుకో లేకపోతే పడి చచ్చేటట్టున్నాను అని అతనికి చాలా దగ్గరగా ఉంటుంది. ఫెంగ్ మనసులో ఎగిరి అందేస్తాడు. ఇంతవరకు అంత దగ్గరగా ఉంటానని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు కదా, ఒక్కసారిగా అంత దగ్గర ఉండేసరికి మామూలుగా ఉండదు మనోడికి. రైడింగ్ అయ్యాక మిస్టర్ షాన్ వచ్చి, ఫెంగ్ గుర్రం స్వారీ చేయడంలో టాపర్, తన దగ్గర నువ్వు నేర్చుకోవచ్చు లులు అని చెప్తారు. లులు వద్దంటున్నా ఆయన వినకుండా, పర్లేదు నేను నీకు నేర్పిస్తాను రా అని తనకి దగ్గర రావాలని చూస్తాడు. అది నచ్చని లులు వెంటనే కళ్ళు తిరిగి పడిపోతున్నట్లు యాక్టింగ్ చేస్తుంది. ఫెంగ్ కి మ్యాటర్ అర్థమైపోయి, అయ్యో తనకి కళ్ళు తిరుగుతున్నాయి, నేను హాస్పిటల్ కి తీసుకెళ్తాను అని ఆమెను ఎత్తుకుంటాడు. మిస్టర్ షాన్ కి డౌట్ వచ్చి, మీరు ఒకరికొకరు ముందే తెలుసా అని అడుగుతాడు. ఫెంగ్ ఎక్కడ నిజం చెప్తాడేమోనని లూలు గట్టిగా గిల్లుతుంది. దాంతో అతను, లేదు ఇదే ఫస్ట్ టైం కలవడం అని అబద్ధం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. ఇంటికి వెళ్తుంటే, నీ కోసం ఈ రోజు నేనే వంట చేస్తాను అని ఫెంగ్ చెప్తాడు. ఇంటి బయట వాళ్ళ మమ్మీ వెయిట్ చేస్తూ కనిపిస్తారు. అప్పుడు వాళ్ళ అమ్మ అడుగుతుంది, ఫెంగ్ ఇంకా లూలు చేయి కూడా పట్టుకోలేదా, తన
తనతో ఎప్పుడురా నువ్వు క్లోజ్ అయ్యేది అని అంటే ఫెంగ్ అంటాడు, మమ్మీ జస్ట్ 2 days అయింది కదా, తనకి నా మీద స్లోగా ప్రేమ పుడుతుందిలే అని అంటే, ప్రేమ అనేది ఒక యుద్ధం, దానికోసం యుద్ధాల మీద యుద్ధాలు చేయాలి, ఇప్పుడు చూడు నేనేం చేస్తాను అని ఆవిడ రంగంలోకి దిగుతారు. లూలు నీళ్లు తీసుకురాగానే, లూలు నువ్వెంత అందంగా తయారయ్యావు, నువ్వు నా కొడుకు దగ్గరే వర్క్ చేస్తున్నావా అని అడుగుతారు. అతను నా సీనియర్ ఆంటీ అని లూలు అంటే, లేదు మమ్మీ నేను తనకి రోల్ మోడల్ ని, తన డ్రీమ్ ప్రిన్స్ ని కూడా అని ఫెంగ్ బిల్డప్ ఇస్తాడు. అప్పుడు వాళ్ళ మమ్మీ పాత విషయాలన్నీ బయట పెట్టేస్తారు. ఈ ఫెంగ్ గాడు నీ కోసం ఎంతలా తన జుట్టు పీక్కున్నాడో తెలుసా, నువ్వు ఏ యూనివర్సిటీలో జాయిన్ అవుతున్నావో తెలుసుకోవడానికి నన్ను ఎంత ఫోర్స్ చేశాడో తెలుసా అని ఫ్లాష్ బ్యాక్ సీన్లు చెప్పేసరికి ఫెంగ్ ముఖం మాడిపోతుంది. చాలు మమ్మీ ఆపేయిక అని ఫెంగ్ అరిస్తే ఆవిడ వినరు. ఇంకా చెప్తుంది, లూలు నీకేం ఇష్టమో నాకు తెలియదు కదా, అందుకే ఒక చిన్న గిఫ్ట్ తెచ్చాను అని 2 boxes నిండా గోల్డెన్ బిస్కెట్ ను తీసుకొస్తుంది. నేనేదో పుల్లారెడ్డి స్వీట్స్ ఇస్తుంది అనుకుంటే డైరెక్ట్ గోల్డెన్ బిస్కెట్స్ పెట్టుంటుంది. లూలు షాక్ అయ్యి ఇదా చిన్న గిఫ్ట్ అని అడిగితే ఫెంగ్ కూడా షాక్ అవుతాడు. తీసుకోమ్మా పర్లేదు, మా ఫెంగ్ ఫ్యామిలీకి బోలెడు ఆస్తులు ఉన్నాయి లూలు, ఇవి ఒక చిన్న నీటి చుక్కతో సమానం, నెక్స్ట్ టైం ఇంకా ఎక్కువ తెస్తానులే అని ఆవిడ ఇంకా చెప్తారు. ఫెంగ్ కి డౌట్ వచ్చి, మమ్మీ ఈ బంగారాన్ని చూసి లూలు నన్ను ప్రేమిస్తున్నా నువ్వు అనుకుంటున్నావా అని అడిగితే, అవునరా నీకు తెలుదు, ఇంత మంచి అమ్మాయి నేను ఎందుకు ప్రేమిస్తుంది, కనీసం నీ డబ్బుల కోసమైనా ప్రేమిస్తే మంచిదే కదా, మన దగ్గర ఉన్న డబ్బులు తను లైఫ్ టైం లెక్క పెట్టినా సరిపోవు, తన ప్రేమ మనకు దొరుకుతుంది కదా, అది చాలా ఎక్స్పెన్సివ్, అది కదా ముఖ్యం నీకు అని ఆవిడ లాజిక్ మాట్లాడేసరికి మన ఫెంగ్ కన్విన్స్ అవ్వక తప్పలేదు. ఫెంగ్ దగ్గరకు రాగానే లూలు నాకు ఈ బంగారం అవేమీ వద్దు, ఫెంగ్ రొమాంటిక్ గా ఇక్కడ ఉన్నదంతా నీదే లిటిల్ ఫిష్ అని అనగానే లూలు ఆ గోల్డెన్ బిస్కెట్ బాక్స్ ని గట్టిగా పట్టేసుకుంటుంది. నిజంగానా, థ్యాంక్ యూ అని హ్యాపీ అవుతుంటే ఫెంగ్ షాక్ అవుతాడు. అంటే లూలుకి నా మీద ప్రేమ లేదా, నా డబ్బు మీద మాత్రమే ప్రేమ ఉందా అని తల పట్టుకుంటాడు. ఇక ఎలాగైనా ఆమెను ఇంప్రెస్ చేయడానికి వాళ్ళ మమ్మీ చెప్పినట్లు స్పెషల్ లిస్ట్ చేయడానికి కిచెన్ లోకి వెళ్తాడు. కాసేపటికి టేబుల్ నిండా ఫుల్ ఆన్ వంటలు రెడీ చేసి పెట్టుంటాడు. అది చూసి లూలు షాక్ అవుతుంది. ఇవన్నీ నువ్వే చేసావా ఏంటి కొంపదీసి, అవి తిన్న లూలుకి చాలా నచ్చుతాయన్నమాట. ఇవి చాలా బాగున్నాయి, రెస్టారెంట్ కంటే బాగుంది అని లొట్టలు వేస్తూ తింటుంటే తన పెదవికి ఒక మెతుకు అతుక్కుంటుంది. ఫెంగ్ చాలా ప్రేమగా తన దగ్గరకు వచ్చి ఆ మెతుకును తుడుస్తాడు. ఆ టచ్ కే ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయ్యి ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటారు. ఫెంగ్ మనసులో, నేను ఇంత పెద్దవాన్నయ్యాక కూడా ఒక అమ్మాయి దగ్గర ఎందుకు ఇలా తెరబడుతున్నాను, లూలు నువ్వు తిండి మీద కంటే నా మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్టున్నావు కదా అని ఫ్లర్ట్ చేస్తే, అబ్బా అవన్నీ పిచ్చోళ్ళు చేస్తారు నేను కాదు అని లూలు అంటుంది. పిచ్చి కాదు లూలు, నువ్వు అంత అందంగా ఉన్నావు, నేనేం చెయ్యాలి అని ఫెంగ్ అనేసరికి లూలు బ్లష్ అయిపోయి ఏం మాట్లాడలేక వెళ్లిపోతుంది. ఆ కంగారులో కాలు జారి పడబోతుంటే ఫెంగ్ తన్ని గట్టిగా పట్టుకుని మళ్ళీ హగ్ చేసుకుంటాడు. సరిగ్గా అప్పుడే లూలు మమ్మీ డాడీ లోపలికి వస్తారు. వాళ్ళని చూసి ఇద్దరు భయపడి దూరంగా జరుగుతారు. మమ్మీ మీరు అనుకున్నట్టు మా మధ్య ఏమీ జరగలేదు, మీరు అస్సలు పెద్ద పెద్దగా ఊహించుకోకండి అని లూలు కంగారు పడుతుంటే ఆవిడ నవ్వుతూ, మీరు కానియండి మేమేం చూడలేదులే అని బయటికి వెళ్ళిపోతారు. లూలుకి మండుతుంది, ఇదంతా నీ వల్లేరా, వాళ్ళకి మనం ఏదో చేస్తున్నామని డౌట్ వచ్చేలా చేసావు కదా, కావాలని తనని కొట్టబోయి మళ్ళీ పడబోతుంది. ఈసారి ఇద్దరు చాలా రొమాంటిక్ పొజిషన్ లో కింద పడతారు. మళ్ళీ మమ్మీ డాడీ లోపలికి వచ్చి అది చూసి ముఖం చాటేసుకుని పారిపోతారు. అయ్యో రామా మనం చూడుకొని చూసేసాం, వీళ్ళు చాలా ఫాస్ట్ గా ఉన్నారే అని వాళ్ళని ప్రొసీడ్ అవ్వమని చెప్పి మంచిగా పోతారు బయటికి. ఆ నెక్స్ట్ డే లూలు మమ్మీ డాడీ అండ్ ఫెంగ్ మమ్మీ కలిసి వీళ్ళిద్దరిని బిజినెస్ ట్రిప్ కి పంపించాలని ప్లాన్ చేస్తారు. అప్పుడు ఫెంగ్ మమ్మీ తనకి గట్టిగా గెళ్ళి ఓకే చెప్పురా అని సైగా చేస్తే, అవును చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, నువ్వు ఖచ్చితంగా రావాలి అని ఫెంగ్ లూలును ఒప్పిస్తాడు. వీళ్ళు వెళ్తుంటే ఆ పేరెంట్స్ వీళ్ళ బ్యాగ్ లో ఒక మంచి సేఫ్టీ బ్యాగ్ పెడతారు. అంతేకాక లూలు మమ్మీ ఆ బ్యాగ్ లో ఒక షార్ట్ నైటీ పెడుతుంది అండ్ వాళ్ళ డాడీ ఏమో ప్రొటెక్షన్ బాక్స్ పెడతారు. అప్పుడు లూలు మమ్మీ మీరు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నారేమో అని అంటే, ఎక్కువ కాదు నేను జస్ట్ నా కూతుర్ని కాపాడుకుంటున్నాను, వాళ్ళు యంగ్ కదా ఏదైనా జరగకుండా జరిగిపోతే ఎలా అని వాళ్ళ డాడీ లాజిక్ చెప్తారు. ఇటుపక్క ఫెంగ్ మమ్మీ కూడా ఒక హాట్ షర్ట్ అండ్ బెల్ట్ అన్ని ప్యాక్ చేసేస్తుంటుందా. హోటల్ కి వెళ్ళాక ఒక చిన్న మిస్టేక్ జరుగుతుంది, ఇద్దరు బ్యాగులు ఎక్స్చేంజ్ అయిపోతాయి. ఫెంగ్ తన రూమ్ లో సూట్ కేసు ఓపెన్ చేయగానే అందులో ఒక సెక్సీ నైటీ కనిపిస్తుంది. అతను షాక్ అయ్యి, అంటే లూను నన్ను ఆల్రెడీ ప్రేమించడానికి మొదలు పెట్టేసిందా, అందుకే నా కోసం ఇవి ప్యాక్ చేసేసిందా అని తెగ హ్యాపీ అయిపోతుంటాడు. ఇటు లూలు ఫెంగ్ సూట్ కేసు ఓపెన్ చేసేసరికి అందులో అతని హాట్ షర్ట్ ఉంటుంది. బాప్రే వీడికి ఇలాంటి పిచ్చి అలవాట్లు కూడా ఉన్నాయా అని షాక్ అయ్యి ఆ సూట్ కేసు ని మార్చడానికి తన రూమ్ కి వెళ్తుంది. ఫెంగ్ ఆమెను చూసి, ఏంటి నేను హ్యాండ్సమ్ గా ఉన్నానా అని టీజ్ చేస్తుంటే, నీ సోదాపు నీ సూట్ కేసు ఇదిగో అని ఇచ్చేసి వెళ్ళిపోతుంది. ఫెంగ్ ఆ సూట్ కేసు ఓపెన్ చేసి అందులో ఉన్న షర్ట్ చూసి ఆమె అందులో పెట్టిందేమో, మేబీ తనే అది వేసుకోవాలని ఎక్స్పెక్ట్ చేస్తుందేమో అని ఫిక్స్ అయిపోతాడు. అంతలో ఒక వెయిటర్ వచ్చి, మేడం పొరపాటున మీ రూమ్
వేరే వాళ్ళకి ఇచ్చాం, మీ రూమ్ ఖాళీ చేయాలి అని చెప్తాడు. దాంతో లూలుకి వేరే దారే లేక పోయి జింక పులిబోన్లో పోయినట్టు పోతుంది. మనోడ్ రూమ్ కి వెళ్లి ఈ రాత్రి మీ రూమ్ లో ఉండొచ్చా అని అడుగుతుంది. అక్కడ ఫెంగ్ వేసుకున్న హాట్ బట్టలు చూసి ఒక్కసారిగా కేకేస్తుంది. ఎంత బరి తెగించావురా నువ్వు అని అరిస్తే, నువ్వే కదా ఇవి వేసుకోమన్నావు అని అతను అమాయకంగా అంటాడు. అప్పుడే ఇద్దరికి వాళ్ళ మమ్మీస్ నుంచి మెసేజ్ వస్తుంది. పిల్లలు, మీ సూట్ కేసులో ఈ రాత్రికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసేసాం, బాగా ఎంజాయ్ చేయండి, కానీ జాగ్రత్త అని చూసి ఫెంగ్ తట్టుకోలేక సిగ్గుతో వెంటనే డోర్ క్లోజ్ చేసేస్తాడు. తర్వాత వాళ్ళు బిజినెస్ పార్టీకి వెళ్తారు. అక్కడ లూలు బాగా డ్రింక్ చేసి ఫుల్ తాగిపోయి ఉంటుంది. నేను ఇంకా తాగుతాను, ఎవరినైనా ఓడిస్తాను అని ఓవర్ యాక్షన్ చేస్తుంటే ఫెంగ్ తన్ని కంట్రోల్ చేస్తాడు. లూలు ఫెంగ్ కాలర్ పట్టుకుని, ఏ అబ్బాయి, ఎవరు నువ్వు, చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావు, ఇప్పటి నుండి నువ్వు నా వాడివి, ఈ రాత్రికి నేను బుక్ చేస్తున్నాను అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. అతను తను ఎత్తుకొని రూమ్ కి తీసుకెళ్తుంటే ఎవరో సెక్యూరిటీ పోలీసులకు కాల్ చేసి ఇక్కడ ఏదో ఇల్లీగల్ పని జరుగుతుంది అని కంప్లైంట్ చేస్తాడు. హోటల్ రూమ్ కి వెళ్ళగానే లూలు ఫెంగ్ ని పట్టుకొని ఫుల్ డీప్ కి స్టార్ట్ చేస్తుంది. పైగా అతని మీదకి ఎక్కి, ఎందుకంత సిగ్గుపడతావు, నేను నీ మీద చాలా డబ్బు ఖర్చు పెట్టాను, ఈ రాత్రి నువ్వు మాత్రం ఖచ్చితంగా నన్ను సాటిస్ఫై చేయాల్సిందే అని ఎక్కుతుంటుంది. అప్పుడు ఫెంగ్ రొమాంటిక్ గా అడుగుతాడు, అసలు నీకు నేను ఎవరో తెలుసా అని. లూలు మత్తులో తన మీదకి వచ్చేసి, తెలుసు, నువ్వు చాలా హ్యాండ్సమ్ బాయ్వి అని చెప్పి అతన్ని వదలకుండా మళ్ళీ ఫోర్స్ గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇద్దరు ఫుల్ మూడ్ లో గెచ్చేస్తారు. సరిగ్గా అప్పుడే పోలీసులు అక్కడికి వచ్చి, యువర్ అండర్ అరెస్ట్, మీరు మా వెంట రావాలి అని అంటారు. లూలు పోలీసులతో గొడవ పడుతూ, రే ఎవర్రా మీరంతా, నేను ఇతనికి డబ్బులు ఇచ్చాను అని అరుస్తుంది. పోలీస్ స్టేషన్ లో పోలీసులు ఫెంగ్ ని విచారిస్తారా, డబ్బుల కోసం నువ్వు నేను నమ్ముకుంటున్నావా, ఇదంతా ఇల్లీగల్ అని మీకు తెలీదా, అక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతారు. ఫెంగ్ మాత్రం అంత మంచి నైట్ మిస్ అయ్యేసరికి ఫ్రస్ట్రేషన్ తో, అరే నేనేం చేయలేకపోయాను సార్, మీరు వచ్చేసి మొత్తం చెడగొట్టారు కదా అని అంటాడు. అప్పుడు పోలీస్, నీ బడాయి మాటలు ఆపి ఆ అమ్మాయితో నీకున్న సంబంధం ఏంటో చెప్పు అని అరుస్తే, నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, తను నా దానిగా చేసుకోవాలనుకుంటున్నాను అని ఫెంగ్ చెప్తాడు. దానికి వాళ్ళు, అంటే నువ్వు ఆమె స్టాకింగ్ చేస్తున్నావా అని అడుగుతారు. ఎన్నిసార్లు చెప్పాలి సార్, తను నా గర్ల్ ఫ్రెండ్ అండ్ తన బాయ్ ఫ్రెండ్ ని అని క్లియర్ గా చెప్తాడు. అప్పుడే ఒక లేడీ పోలీస్ వచ్చి, సార్ ఆ అమ్మాయి ఒక్కటే అరుస్తోంది, తనకు ఫెంగ్ ప్యాంట్ విప్పాలంట అని చెప్పేసరికి ఫెంగ్ నవ్వాగదు. సార్ ఇదంతా కాదు, కానీ ఫస్ట్ తనకి మత్తు దిగేలా చేయండి సార్ అని నవ్వుతూ చెప్తుంటాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఇద్దరు ఇంటికి వస్తారు. సెక్రటరీ వచ్చి, బాస్ మీరు చాలా టైర్డ్ అయిపోయినట్టున్నారు అని అడిగితే, అవునరా, రాత్రంతా ఇద్దరం అస్సలు పడుకోలేదు, మరి అలసిపోమా ఏంటి అని ఫెంగ్ డబుల్ మీనింగ్ డైలాగ్ వేస్తాడు. సెక్రటరీ వెంటనే ఫెంగ్ మమ్మీకి కాల్ చేసి, మేడం ఇద్దరు రాత్రంతా అసలు నిద్రపోలేదంట, ఫుల్ టైర్డ్ గా ఉన్నారట అని చెప్తాడు. ఆ మమ్మీ ఇంకేదో ఊహించుకొని సంబరపడిపోతూ, విన్నారా, ఇద్దరి మధ్య అంతా సెట్ అయిపోయింది అని తెగ హ్యాపీ అయిపోతుంటే అప్పుడే వాళ్ళ అమ్మమ్మ వచ్చి, ఫెంగ్ కి పెళ్ళం నేనే సెలెక్ట్ చేస్తాను అని అంటే వాళ్ళ మమ్మీ మాత్రం, నేను ఆల్రెడీ నా కోడల్ని లుల్లు రూపంలో చూసుకున్నాను అని గట్టిగా చెప్పేస్తుంది. ఆ తర్వాత ఇంట్లో లూలు ఫోన్ లో మాట్లాడుతుంటే ఫెంగ్ వింటాడు. నేను నా కొడుకుని అస్సలు కలవలేకపోతున్నాను, వాడు అన్నం కరెక్ట్ గా తింటున్నాడా, అల్లరేం చేయట్లేదు కదా అని లూలు అడుగుతుంటే ఫోన్ లో ఎవరితోనో ఫెంగ్ కి మైండ్ బ్లాక్ అవుతుంది. ఏంటి, దీనికి అప్పుడే కొడుకు కూడా ఉన్నాడా అని షాక్ అవుతాడు. అవతల వైపు తన బెస్ట్ ఫ్రెండ్ దగ్గర లూలు కొడుకు అంటే తన కుక్క పిల్ల ఉంటుందన్నమాట. అప్పుడు బెస్ట్ ఫ్రెండ్ అంటుంది, నీ కొడుకు నా దగ్గర ఎందుకు వదిలేసావే, నీ చైల్డ్హుడ్ లవ్ కోసం వాళ్ళు దూరం చేస్తావా అని ఫ్రెండ్ టీజ్ చేస్తుంటే ఫెంగ్ కి ఫ్యూజులు ఎగిరిపోతాయి. లూలు, నువ్వు ఇంత డేంజరస్ పర్సన్ అనుకోలేదే, నీ సొంత కొడుకుని ఎవరో దగ్గర ఎలా వదిలేస్తావు, అయినా నా కోసం ఇదంతా చేసావా, అంటే నీ మనసులో నా మీద కొంచెమన్న ప్రేమ ఉందన్నమాట, కానీ ఒక తల్లి తన బిడ్డకి దూరంగా ఉండడం తప్పు అని డిసైడ్ అయ్యి తన దగ్గరికి వెళ్తాడు. ఎవరితో మాట్లాడుతున్నావు అని అడిగితే, ఏం లేదులే అని లూలు అంటుంది. నేనంతా విన్నాను అని అంటే, వింటే అడుగుతావా ఏంటి అని అంటుంది. అప్పుడు ఫెంగ్ మోకాళ్ళ మీద కూర్చొని తన చేతులు పట్టుకుంటాడు. లూలు, నేను నీతో గొడవ పడ్డానికి రాలేదు, నేను నీ కొడుకును కూడా మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేస్తున్నాను అని చెప్తాడు. లూలు షాక్ అయ్యి, నువ్వేంటి యాక్సెప్ట్ చేసేది, నీకు కుక్కల హెయిర్స్ తో ఎలర్జీ పోయిందా అని అడుగుతుంది. ఫెంగ్ షాక్ అయ్యి, కుక్కల హెయిర్ కి నీ కొడుక్కి సంబంధం ఏంటి, నేను నీ కొడుకుని అంగీకరిస్తున్నానని చెప్తున్నావు కదా, నేనే వాడికి ఇక నుంచి నాన్నని అని సీరియస్ గా అంటాడు. లూలు నవ్వు ఆపుకోలేగా, అవునా, సరే సరే, నువ్వు నా బిడ్డకి నాన్న అవుతావా, అసలు నా కొడుకు ఎక్కడున్నాడు అని అడుగుతుంది. ఇందాకే కదా కొడుకు గురించి మాట్లాడావని ఫెంగ్ అంటే లూలు పగలబడి నవ్వుతూ, ఒరే మొద్దుగా, నేను నా కుక్క పిల్లని నా కొడుకు అని పిలుచుకుంటాన్రా అని అసలు విషయం చెప్తుంది. దాంతో ఫెంగ్ పరువు పోయినట్టు చాలా ఎంబారెసింగ్ గా అనిపిస్తుంది. లూలు మాత్రం అతన్ని చూసి పక్క పక్క నవ్వుతూనే ఉంటుంది. ఇంకా ఫెంగ్ ఎక్కడా లేని ధైర్యం తెచ్చుకొని వెంటనే ఆమెను లాగి గట్టిగా కిస్ చేస్తాడు. లూలు షాక్ అయిపోతే, ఏ లిటిల్ ఫిష్, నేను నిన్ను
చాలా ప్రేమిస్తున్నాను. నీకు వేరే వాళ్ళతో పిల్లలున్నా సరే నేను నిన్ను యాక్సెప్ట్ చేస్తాను. ప్లీజ్ నీకు కూడా నా మీద కొంచెమైనా ప్రేముంటే చెప్పు అని తన మనసులో మాట బయట పెడతాడు. కానీ లూలు మాత్రం ఏం ఆన్సర్ చెప్పదు. దాంతో మనోడు టెన్షన్ తో చచ్చిపోతుంటాడు. రూమ్ లోకి వెళ్ళాక ఫెంగ్ ఫుల్ భయపడుతూ అమ్మో నేనేం చేశాను, అంతలా ఎలా వాగేశాను, తను నో చెప్తే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, అనవసరంగా లేట్ గా చెప్పాల్సింది, కానీ పర్లేదు తను ఒప్పుకోకపోతే మళ్ళీ మళ్ళీ బ్రతిమలాడి ఒప్పిస్తాను అని తనలో తాను అనుకుంటూ ఉంటాడు. లూలు మాత్రం ఫెంగ్ తో గడిపిన చిన్నప్పటి జ్ఞాపకాలు, వాళ్ళ ఫస్ట్ మీటింగ్ అన్ని గుర్తు చేసుకుంటూ హ్యాపీ అవుతుంటే సడన్ గా టీవీలో ఒక న్యూస్ చూసి ఆమెకి పిచ్చి కోపం వస్తుంది. వెంటనే ఫెంగ్ దగ్గరికి వెళ్ళి అతని కంటి మీద గట్టిగా ఒక పంచ్ ఇస్తుంది. పాపం అతని కన్ను వాచిపోయి ఎందుకు కొడుతున్నావు, ఇష్టం లేకపోతే లేదని చెప్పు, ఇలా ఫైటింగ్ చేస్తావేంటి అని ఫెంగ్ అరుస్తాడు. లూలు అతన్ని లాక్కెళ్లి టీవీ చూపిస్తుంది. అందులో ఫెంగ్ కి లిన్ అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయిపోయిందని న్యూస్ ఉంటుంది. లూలుకి మండిపోయి అంటే నన్ను ఒక మిస్ట్రెస్ లో ఉంచాలనుకుంటున్నావా? ఫెంగ్ ఒకటి గుర్తుపెట్టుకో, నా ముగ్గురిని నేను ఎవరితో షేర్ చేసుకోను. ఒకవేళ షేర్ చేయాల్సి వస్తే నీ గూబలు ఎలా గుయ్యమని తీయాలో నాకు బాగా తెలుసు అని వార్నింగ్ ఇస్తుంది. ఫెంగ్ కి నిజంగా ఆ విషయం తెలియదు అనమాట. తన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే లోపే లూలు కోపంగా డోర్ కొట్టి వేసేస్తుంది. అది కాస్త పాపం ఫెంగ్ ముక్కుకు తగులుతుంది. లూలు ఆ గోల్డెన్ బిస్కెట్స్ బాక్స్ పట్టుకొని నేను వెళ్తున్నాను, ఈ బంగారం కూడా మీ మమ్మీకి ఇచ్చేస్తాను, నువ్వు కూడా ఈ రోజే నా ఇంటి నుండి గెట్ అవుట్ అని అరుస్తుంది. ఆ తర్వాత లూలు బస్ ఎక్కి వెళ్తుంటే తనకి తన మీద కోపం వస్తుంది. నేనేం అతన్ని ప్రేమించట్లేదు కదా, వాడు ఎవరిని పెళ్లి చేసుకుంటే నాకేంటి అని సర్ది చెప్పుకుంటుంది. కానీ అప్పుడే బస్ వెనక ఒక 6 to 7 కార్స్ వస్తాయన్నమాట. వాటి మీద ఐఎమ్ సో సారీ అని రాసి ఉంటుంది. ఫెంగ్ మైక్ పట్టుకొని బస్ వెనుక పరిగెత్తుతూ ఒక పెద్ద పోయమే చెప్తాడు. మై డియర్ లిటిల్ ఫిష్, ఐఎమ్ సో సారీ, నువ్వు అనుకున్నది ఏమీ లేదు, నేను జస్ట్ నిన్ను మాత్రమే ప్రేమిస్తున్నాను అని అందరి ముందు అరుస్తూ చెప్తాడు. బస్సులో జనం అంతా ఎవరి లూలు, ఆ అబ్బాయి చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు కదా అని అనుకుంటూ ఉన్నప్పుడే ఫెంగ్ బస్ ఆపి లోపలికి వచ్చి, లూలు నా ప్రేమను ఎలా ప్రూవ్ చేసుకోమంటావు, నీతో కలిసి షాపింగ్ కి వెళ్ళాలని, సినిమాలు చూడాలని, వంట చేయాలని, ఇంకా ఎన్నెన్నో చేయాలని, చివరికి మన పిల్లల గురించి కూడా నేను ప్లాన్ చేసేసాను అని రొమాంటిక్ గా అనేసరికి మన లూలు కరిగిపోతుంది. ఇంకా తను కూడా ఎమోషనల్ అయ్యి అతన్ని హగ్ చేసుకుంటుంది. ఇంటికి వెళ్ళాక ఫెంగ్ మమ్మీకి బంగారం తిరిగి ఇచ్చేయాలని చూస్తుంది. కానీ వాళ్ళ అమ్మమ్మ ఎంట్రీ ఇచ్చి ఈ అమ్మాయి ఒక గోల్డ్ డిగ్గర్ లాగా ఉంది అని తిడుతుంటే లూలుకి డబ్బు మీద ఇంట్రెస్ట్ లేదని చెప్తూ ఆ సూట్ కేసు పని మనిషికి ఇచ్చేస్తుంది. అది చూసి పని మనిషి అమ్మో ఈవిడ చాలా మంచి ఆవిడ, ఫ్యూచర్ లో ఇవన్నీ బాగా చూసుకోవాలి, ఇంకెన్నెన్ని ఇస్తుందో అని అనుకుంటుంది. డిన్నర్ టైంలో ఫెంగ్ అందరి ముందు లూలుకి తన చేతులతోనే అన్నం తినిపిస్తుంటాడా. అది చూసి ఆ ముసల్దానికి కోపం వచ్చి ఒరే యధవా, నువ్వు అప్పుడే పెళ్ళాం కొంగు పట్టుకొని తిరుగుతున్నావేంటి అని తిడుతుంది. ఫెంగ్ మాత్రం కూల్ గా అమ్మమ్మ కాలం మారింది, వయసుకి హెల్ప్ చేసినంత మాత్రాన పెళ్ళాం కొంగుని పట్టుకొని తిరిగినట్టు కాదు అని చెప్తాడు. ఆమె కోపంతో లూలుని కొట్టడానికి వస్తే ఫెంగ్ ఆమె చేతిని గట్టిగా పట్టుకొని ఏ ప్రాబ్లం ఉన్నా నాతో మాట్లాడు, కానీ లూలుకు మాత్రం దూరంగా ఉండని చెప్తాడు. వాళ్ళ అమ్మమ్మ కోపంతో వీడికి వెంటనే ఒక రిచ్ అమ్మాయితో పెళ్లి చేసేస్తాను, ఇలాంటి లో క్లాస్ అమ్మాయితో కాదు అని లూలుని వాళ్ళ ఫ్యామిలీని ఇన్సల్ట్ చేస్తుంటే లూలు ఒక ఛాలెంజ్ విసురుతుంది. రేపు పార్టీలో నాకంటే మంచి అమ్మాయి ఎవరైనా ఉంటే నేను ఫెన్ని పెళ్లి కూడా చేసుకోను అని చెప్పేస్తుంది. మనోడు టెన్షన్ తో ఎంత రిక్వెస్ట్ చేస్తున్నా కూడా లూలు వినదు. ఇంటికి వచ్చాక ఫెంగ్ అడుగుతాడు, నువ్వెందుకు అలా ప్రామిస్ చేసావు? అమ్మమ్మ అంతే, ఎప్పుడు ఏదో చేస్తానో చేస్తానో అని నాటకాలు ఆడితే నువ్వు అలా చేయాలా అని అడిగితే లూలు అంటుంది, ఒకవేళ అమ్మమ్మ గెలిస్తే నేను ఫెంగ్ ఫ్యామిలీ కోడలుగా రానన్నాను కానీ నిన్ను పెళ్లి చేసుకోలేను అని చెప్పలేదు కదా, నువ్వు ఆ ఇంటి నుండి బయటకు వచ్చేసే మన ఇద్దరం కలిసి ఉందాం అని ప్లాన్ చెప్తే ఫెంగ్ హ్యాపీ అయిపోతాడు. పార్టీ కోసం ఫెంగ్ వాళ్ళ మమ్మీ ఫుల్ బట్టలు తీసుకొస్తే ఏది ఫెంగ్ కి నచ్చదు. అవన్నీ కొంచెం రివీలింగ్ గా ఎక్స్పోజింగ్ గా ఉండేసరికి మనోడుకు నచ్చగా లూలు బాడీ మొత్తం కవర్ అయ్యే బట్టలు ఏవీ లేవా అని అడుగుతాడు. వాళ్ళమ్మ కోపంతో ఒక పంచే తన్ని దుప్పటితో కప్పేసి పార్టీకి తీసుకురా, ఇదంతా ఫ్యాషన్ రా పిచ్చోడా అని తిడుతుంది. చివరికి ఒక అందమైన డ్రెస్ సెలెక్ట్ చేస్తారు. ఆ తర్వాత పార్టీలో లూలుని చూసి అందరూ ఆమెకి ఫుల్ ఫిదా అయిపోతారు. అక్కడ జావో కూడా ఉంటుంది. తను కావాలని లూలుని ఇన్సల్ట్ చేస్తూ డబ్బు కోసం ఫెంగ్ తో బెడ్ షేర్ చేసుకుంటుంది కాబట్టి ఇంత కాస్ట్లీ డ్రెస్ వచ్చింది అని ఏదో ఫ్రెంచ్ భాషలో చెప్తూ ఉంటే అది విన్న లూలు తనకి అత్తిరిపోయే పంచిచ్చి అదే ఫ్రెంచ్ లో అంటుంది, ఫెంగ్ నా మొగుడు, నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను, నువ్వెవత్తే మాట్లాడడానికి అని నోరు మూయిస్తుంది. ఫెంగ్ స్టేజ్ మీదకి వచ్చి అందరి ముందు లూలు గురించి అనౌన్స్ చేయబోతుంటే జావో ఒక ప్లాన్ వేస్తుంది. ఎవరు లూలుని పార్టీలో ఘోరంగా ఇన్సల్ట్ చేస్తారో వాళ్లే ఫెంగ్ ఫ్యామిలీ కోడలు అవుతారని వాళ్ళ అమ్మమ్మ చెప్పింది అని తన ప్లాన్ ని స్టార్ట్ చేస్తుంది. ఆ మాట వినగానే పార్టీలో ఉన్నోళ్ళంతా రెడీ అయిపోయి లూలుని ఇరికించడానికి రకరకాల డ్రామాలు స్టార్ట్ చేస్తారు. కావాలని కింద పడిపోయి లూలు వాళ్ళని తోసిందని నిందలేస్తుంటారు. లూలు ఏమాత్రం తగ్గకుండా అవును నేనే తోసాను, ఇప్పుడు మీరు ఏం చేస్తారు అని గట్టిగా అడుగుతుంది. మీమి అనే అమ్మాయి వచ్చి నాకు సారీ చెప్పు అని ఓవర్ యాక్షన్ చేస్తుంది. జావో మధ్యలో దూరి ఈమెదో ఒక చిన్న ఫ్యామిలీ నుండి వచ్చింది, దీనికి మేనర్స్ కూడా తెలీదు, మనలాంటి రిచ్ పీపుల్ ని చూసి జలసీ అవుతుందిలే అని ఘోరంగా ఇన్సల్ట్ చేస్తుంటే లూలు సారీ చెప్పకపోవడంతో కోపంతో ఆమె మీద వైల్ చల్లి కొట్టడానికి వెళ్తుంది.
సరిగ్గా అప్పుడే ఫెంగ్ సీరియస్ అవుతూ వస్తాడు. వెంటనే లూలు కంటిన వైన్ తుడుస్తూ ఎంతసేపటి నుంచి హీల్స్ వేసుకున్నావు, నీ కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి కదా అని చెప్పి అందరి ముందు ఆమెకి ఫ్లాట్ షూస్ తొడుగుతాడు. అది చూసి గెస్ట్లంతా షాక్ అవుతారు. అంటే లూలు ఫెంగ్ ఫ్యామిలీకి కాబో కోడలా, వామ్మో మనం ఎంత పని చేశాం అని భయపడిపోతుంటే ఇదంతా చూస్తున్న జావోకు పిచ్చ కోపం వస్తుంది. ఇది వీడిని ఎలా బుట్టలో వేసుకుందబ్బా అని రగిలిపోతుంటుంది. అప్పుడే ఫెంగ్ మమ్మీ అక్కడికి వస్తారా, వాళ్ళ పని మనిషి అంతా ఆమెకు చెప్తుంది. అది వినగానే ఫెంగ్ కి పిచ్చి కోపం వచ్చి జావో ముఖం మీద వైన్ చల్లుతాడు. మీ అమ్మమ్మ చెప్పిందని ఇదంతా చేశాను అని జావో అంటే, అవునా మరి ఆమె నిన్ను చావమంటే చస్తావా అని అరుస్తాడు. ఫెంగ్ వాళ్ళ అమ్మకైతే బీపీ లేసి ఈ దవడ ఆ దవడ గట్టిగా ఇచ్చి పడేస్తుంది. నా కోడల మీద చెయ్యేస్తావా, ఎంత ధైర్యమే నీకు అని ఆవిడ సీరియస్ అవుతుంటే వాళ్ళ డాడీ వచ్చి ఆవిడని ఆపాలని చూస్తాడు. అలా అందరు కలిసి జావోకి ఇన్సల్ట్ చేసి పడేస్తుంటే అమ్మమ్మ వచ్చి వాళ్ళని ఆపి ఆమె హాస్పిటల్ బిల్స్ లూలునే కట్టాలి అని ఆర్డర్ ఇస్తుంది. లూలు నవ్వుతూ సరే, కానీ ఆమె వైన్ చల్లి నా డ్రెస్ పాడు చేసింది కదా, దీని కాస్ట్ 8 మిలియన్స్, ఫస్ట్ ఆ డబ్బులు ఇప్పించండి అని అడుగుతుంది. జావో షాక్ అయ్యి ఈ డ్రెస్ అంత కాస్ట్లీ ఎలా ఉంటుందనంటే, ఇక వీళ్ళకి పని బట్ట లేదు కదా, వెంటనే ఒక చైనా టాప్ డిజైనర్ ని అక్కడికి పిలిపించి ఈ డ్రెస్ నిజంగా కాస్ట్లీది, నేనే డిజైన్ చేశాను, దీని కాస్ట్ 8 మిలియన్స్ అని కన్ఫర్మ్ చేయిస్తారు. ఆ కాస్ట్ వినగానే వాళ్ళ అమ్మమ్మ ప్లేట్ ఫిరాయించి జావోకి హెల్ప్ చేయాల్సింది పోయి తనేనే డబ్బు కట్టమంటుంది. మనోడు రొమాంటిక్ గా హనీ ఈ సోదంతా మనకెందుకులే, వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుందాం పదా అని లులుని తీసుకెళ్తాడు. ఆ తర్వాత పార్టీలో ఫెంగ్ లూలు చేయి పట్టుకొని తనతో రిలేషన్షిప్ గురించి అందరికి అనౌన్స్ చేయబోతుంటే వాళ్ళ అమ్మమ్మ ఆపుతుంది. కానీ వాళ్ళ అమ్మమ్మ కోపం వచ్చి ఇక నేను చచ్చిపోతాను, వీళ్ళ మాటలు విని తట్టుకోలేను అని కొన్ని టాబ్లెట్లు మింగేయడానికి ట్రై చేస్తుంది. అందరూ భయపడిపోతారు. కానీ లూలు మాత్రం తెలివిగా వాళ్ళ అమ్మమ్మ కడుపులో నుండి ఆ టాబ్లెట్లు బయటకు వచ్చేలా చేస్తుంది. పార్టీ తర్వాత అందరూ కలిసి డిన్నర్ చేస్తూ ఉంటారు. ఆ రాత్రికి ఫెంగ్ ని అక్కడే ఉండమని వాళ్ళ అమ్మ చెప్తుంది. ఒకే బెడ్రూమ్ లో ఇద్దరు ఉండి తెగ సిగ్గుపడిపోతుంటారు. అండ్ లూలు వాళ్ళ పేరెంట్స్ కూడా అక్కడే ఉంటారన్నమాట. వాళ్ళ మమ్మీ డాడీ పడుకున్నారో లేదో చూడడానికి బయటకు వెళ్తుంది. ఆ గ్యాప్ లో ఫెంగ్ తన షర్ట్ విప్పేసి తన 6 ప్యాక్ బాడీతో రెడీగా ఉంటాడు లూలుని ఇంప్రెస్ చేయడానికి. బయట మమ్మీ డోర్ దగ్గర వింటూ నాకేం వినిపించట్లేదేంటి అని అనుకుంటుంటే లూలు అక్కడికి వస్తుంది. వాళ్ళ డాడ్ ఏమో మేము పడుకోవడానికి వెళ్తున్నాము, మీరు మాట్లాడుకోండి అని మమ్మీని లాక్కెని తీసుకెళ్తారు. వెళ్తూ వెళ్తూ వాళ్ళ మమ్మీ లూలు నేను అన్ని అరేంజ్మెంట్స్ చేసేసాను, ఈ టేబుల్ డ్రాయర్ లో ఉంటాయి, ఉన్న వాటిని బాగా యూజ్ చేయండి అని కన్నుగొట్టి మరీ చెప్తుంది. ఏమంటుందంటే బిజినెస్ ట్రిప్ తర్వాత మీరిద్దరు చాలా అలసిపోయారట కదా, కనీసం సరిగ్గా నిద్ర కూడా పోలేదట, అందుకే కొంచెం ఎక్సర్సైజ్ అయినట్లు అవుతుంది, పైగా ఇప్పటి పిల్లలు చాలా వీక్ గా ఉంటున్నారు కదా అని అంటుంటే లూలు టెన్షన్ తో మమ్మీ మా మధ్య నువ్వు అనుకున్నట్టు ఏం జరగలేదు, మేమిద్దరం ఆ రాత్రంతా పోలీస్ స్టేషన్ లో ఉన్నాం అని జరిగిన గొడవలన్నీ చెప్తుంది. వాళ్ళ మమ్మీ నవ్వుతూ సరేలే ఇవన్నీ ఇప్పుడు కాదు, ఫెన్ నీ కోసం రూమ్ లో వెయిట్ చేస్తున్నాడు కదా అని పంపిస్తుంది. ఆమె రూమ్ లోకి వెళ్లేసరికి మనవాడు అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు. లూలు చప్పున పడుకుంటుంటే ఫెంగ్ తన దగ్గరికి లాక్కొని ఏ లిటిల్ ఫిష్ నన్ను చూసి భయపడుతున్నావా అని అడుగుతాడు. భయం లేదు కానీ కొంచెం హాట్ గా అనిపిస్తుంది అని అంటే, అయితే మరి కొన్ని బట్టలు ఇప్పేయచ్చు కదా అని ఫెంగ్ రొమాంటిక్ గా అంటాడు. లూలు తన కోట్ విసిరేసి నువ్వు నిజంగా పెద్ద స్టూపిడ్ ఫెంగ్ అని చెప్పి అతని లిప్స్ పైన డీప్ కిస్ చేస్తుంది. ఫెంగ్ ఒక్కసారిగా షాక్ అయి సిగ్గుపడతాడు. కానీ నెక్స్ట్ మినిట్ తను కూడా ఆమెను గట్టిగా హగ్ చేసుకొని కిస్ చేస్తూనే ఉంటారు. అలా రాత్రి ఇద్దరు ఇంటిమేట్ అవుతారు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మమ్మీ అడిగితే లూలు సిగ్గుపడుతూ నవ్వుతుంది. ఇంకా వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటారు. వాళ్ళ గ్రాండ్ మన్ చూడడానికి హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు లూలు సరిగ్గా నడవలేకపోతుంటే ఫెంగ్ కంగారు పడిపోతాడు. ఎందుకు నడవలేకపోతున్నావు, ఏమైంది, డాక్టర్ ని పిలవనా, రూమ్ బుక్ చేయనా అని అరుస్తుంటే లూలు అతనికి సైగ చేస్తుంది. నాకేం కాలేదురా బాబు అని అంటుంది. వాళ్ళ అమ్మమ్మ కళ్ళు తెరవగానే మళ్ళీ పాత గొడవ మొదలు పెడుతుంది. మళ్ళీ నన్ను ఇన్సల్ట్ చేయడానికి అమ్మాయిని తీసుకొచ్చావా అని అరుస్తుంది. మధ్యలో మెయిడ్ దూరి గ్రాండ్ మా మీరు ఇదంతా ఆపేయండి, ఆ లూలునే మొన్న మీ ప్రాణాలు కాపాడింది అని చెప్పడంతో వాళ్ళ అమ్మమ్మ కోపంతో ఫస్ట్ ఈ మెయిడ్ ని జాబ్ లో తీసేయండి అని అరిస్తే ఫెంగ్ మాత్రం మిస్ వాంగ్మా ఇప్పటి నుండి నువ్వే అమ్మమ్మని పక్కనే ఉండి 24 అవర్స్ కంటికి రెప్పలా కాపాడుకోవాలి, నీ శాలరీ కూడా పెంచుతున్నాను అని రివర్స్ షాక్ అవుతాడు. ఇంటికి వెళ్ళాక మనోడు మళ్ళీ పదా అని స్నానం చేద్దామని అంటే వద్దురా బాబు ఈ రాత్రి మనం వేరే రూమ్స్ లో పడుకుందాం అని లూలు చెప్తుంది. అదెలా కుదురుతుంది, నువ్వు అలసిపోయావు కదా నేను నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పి అతని చేతులతో ఎత్తుకొని రొమాంటిక్ గా కిస్ చేయబోతాడు. లూలు తప్పించుకొని బాత్రూమ్ కి వెళ్తుంది. చాలా సేపటి వరకు బయటికి రాకపోయేసరికి ఫెంగ్ టెన్షన్ పడి వెళ్తే లూలు కింద పడిపోయి ఉంటుంది. ఫెంగ్ తను ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టి డ్రెస్ తీయబోతుంటే లూలు కొంచెం సిగ్గుపడుతూ ఆపుతుంటే ఫెంగ్ రొమాంటిక్ గా నవ్వుతూ లూలు నీ పరిస్థితి నాకు తెలుసులే, అందుకే నేను నీకు హెల్ప్ చేయాలనుకుంటున్నాను అని అంటాడు. కానీ లూలు మొండిగా వద్దు ఫెంగ్ నేను వద్దని చెప్తున్నాను కదా అని అరుస్తుంది. అదేంటి లూలు మనం త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం కదా అని ఫెంగ్ అంటే, అంటే నిన్నే కదా మనం ఎంజాయ్ చేసాం, మళ్ళీ ఇప్పుడేనా, నేను చాలా
క్లాస్ గైడ్ అయిపోతున్నాను ఫెంగ్ అని తను బాగా చెప్పుకుంటుంది. ఫెంగ్ పగలబడి నవ్వుతూ, ఓ పిచ్చి లిటిల్ ఫిష్, నువ్వేవో ఊహించుకోకు. నేను హాస్పిటల్కి వెళ్ళి నీకోసం మెడిసిన్ తెచ్చాను, అది అప్లై చేద్దామని నేను స్నానం చేయమన్నాను అని అసలు విషయం చెప్తాడు. లూలు సిక్కుతో చచ్చిపోతూ నేనే రాసుకుంటాలే అని అంటే ఫెంగ్ తన్ని గట్టిగా పట్టుకొని, లేదు నేనే రాస్తాను, అయినా నీలో నేను చూడండి ఏముంది చెప్పు అని రొమాంటిక్ గా కన్ను కొడతాడు. ఆ రాత్రి నిద్రలో లూలు తెలియకుండానే షిన్ని గట్టిగా హక్ చేసుకుని ఉంటుందా. మా నోడింగా ఫుల్ హ్యాపీసే. నెక్స్ట్ డే మార్నింగ్ లూలు తను చుట్టూ చూసుకుంటూ చెప్పులు ఎతుకుతుంటూ అవి ఎక్కడా లేకపోయేసరికి అప్పుడే ఫెంగ్ వచ్చి పద అని తను ఎత్తుకొని కిందికి తీసుకెళ్తాడు. నేను నడవగలను అని అన్నా కూడా వినకుండా, మేడం మీరు త్వరగా కోలుకోవాలని నేను డిసైడ్ అయ్యాను, అందుకే మీరు ఏ పని చేయకూడదు, చివరికి నడవకూడదు కూడా అని చెప్పి తన 2 చేతులతో ఎత్తుకొని కిందికి తీసుకెళ్తాడు. ఆమె కోసం స్పెషల్ డిషెస్ రెడీ చేసి ఉంచుతాడు. ఆఫీస్ కి వెళ్లేటప్పుడు ఫెంగ్ తన టైని సెలెక్ట్ చేయమని లూలును అడుగుతాడా. తను టై కడుగుతుంటే ఫెంగ్ మెడన్ తాకిన ఆమె టచ్ కి అతను తెగ పులకరించిపోతాడు. ఇప్పుడు నీకు బెటర్ గా ఉందా అని అడుగుతాడు. అవును 2 డేస్ అయింది కదా అని తను అంటుంది. 2 డేస్ అయిపోయింది కాబట్టి కంట్రోల్ చేసుకోలేక ఆమె దగ్గరికి లాక్కొని, నేను ఒకటి ట్రై చేయాలనుకుంటున్నాను, కానీ ఆ నిప్పు రాజేసింది మాత్రం నువ్వే కదా, ఇప్పుడు దాన్ని చల్లార్చాల్సింది కూడా నువ్వే అని చెప్పి తన్ని కిస్ చేస్తాడు. ఇక వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ పీక్ రొమాన్స్ స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ ఫ్యామిలీ అంతా వీళ్ళని కలవడానికి వస్తారు. ఫెంగ్ లూలు మీద ఒక బుక్ కూడా రాశాడు తెలుసా అని వాళ్ళ అమ్మ చెప్తుంటే ఫెంగ్ అక్కడికి వచ్చి సర్ప్రైజ్ అవుతాడు. లూలు పొరపాటున అందరి ముందు, నిన్న రాత్రి మేమిద్దరం సరిగ్గా నిద్రపోలేదు కదా, అందుకే మళ్ళీ పడుకుందామని ఆఫీస్ కి లీవ్ పెట్టామని అనేస్తుంది. ఆ మాట వినగానే అందరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. లూలు వెంటనే నాలుగు ఖర్చుకొని, బాప్రే ఏం వాగేసొచ్చాను నేను అని తల పట్టుకుంటుంది. మెయిడ్ నవ్వుతూ, పర్లేదు మీ ఇద్దరి కోసం ఒక స్పెషల్ టానిక్ కూడా రెడీ చేశాను తాగండి అని ఇస్తుంది. అందరూ ఇంకా వీళ్ళిద్దరికి ప్రైవసీ ఇవ్వాలని చెప్పి ఏవో అబద్ధాలు చెప్పి అక్కడ నుంచి పారిపోతారు. లూలు ఫ్రస్ట్రేషన్ తో, ఇదంతా నీ వల్లే ఫెంగ్, ఇప్పుడు వాళ్ళు మన గురించి ఏం మాట్లాడుకుంటారో ఏమో అని తిడుతుంటే, అయితే ఏంటి నేను నిన్ను ప్రేమిస్తున్నాను కదా అని సూప్ తాగుతాడు. ఆ నెక్స్ట్ మినిటే ఫెంగ్ ముక్కులో నుంచి రక్తం గారి స్పృహ తప్పి పడిపోతాడు. హాస్పిటల్ కి తీసుకెళ్తే డాక్టర్ అంటాడు, మీరు ఇతని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తాడు. అది విన్న వాళ్ళ అమ్మమ్మ, అంతే వాడికి ఉన్న జబ్బుకి ట్రీట్మెంట్ లేదా అని అడుగుతుంది. డాక్టర్ ప్రస్తుతానికైతే లేదమ్మా అని అంటాడు. వాళ్ళ అమ్మమ్మ లోపల ఫుల్ హ్యాపీ అయిపోతుంది. అమ్మయ్య వీడికేదో పెద్ద జబ్బే వచ్చేసింది, ఇక వీడు పోవడమే ఆలస్యం అని ప్లాన్ వేస్తుంది. లూలు ఏడుస్తూ ఫెంగ్ దగ్గరకు వచ్చేసరికి అతను ఆమె చేతులు పట్టుకొని, ఎందుకంత భయపడ్డావు లూలు అని అడుగుతాడు. లేదు పెళ్లికి ముందే నేను విడో అవ్వాలని ఎక్స్పెక్ట్ చేయలేదు ఫెంగ్ అని ఎమోషనల్ అవుతుంటుంది. దానికి షిన్, ఒకవేళ నాకేమైనా జరిగితే నా ఆస్తంతా నీదే అవుతుంది అని చెప్తాడు. కానీ ఆమె ఎమోషనల్ అవుతూ, అలాంటి మాటలు అనకు, నీకేం కానివ్వను అని అతన్ని హగ్ చేసుకుంటుంది. సరిగ్గా అప్పుడే అమ్మమ్మ తన కొడుకుతో ఎంట్రీ ఇచ్చి, నువ్వు ఎలాగో చావబోతున్నావు కదా, అందుకే నీ ఆస్తినంతా నీ కజిన్ పేరు మీదకి రాసాయి అని అడుగుతుంది. అప్పుడే ఫెంగ్ కజిన్ హావ్ అక్కడికి వచ్చి, లూలు నువ్వు చాలా అందంగా ఉన్నావు, వాడు చచ్చిపోయాక నువ్వు నాతో ఉండొచ్చులే అని అంటాడు. పైగా ఇక నుంచి నేనే ఫెంగ్ ఫ్యామిలీ ఓనర్ ని అని చెప్పాడంతో ఫెంగ్ కి పిచ్చ కోపం వచ్చి తన కజిన్ ని కుమ్మి పడేస్తాడు. ఫెంగ్ హావ్ వేలు గట్టిగా విరగ్గొట్టి, ఎంత ధైర్యం నీకు, నా వైఫ్ వైపు వేలి చూపిస్తావా అని సీరియస్ అవుతాడు. వాళ్ళ మమ్మ అన్ని విడిపిస్తుంది. అప్పుడు ఫెంగ్ క్లియర్ గా చెప్తాడు, నేను చనిపోయినా నా ఆస్తికి ఏకైక వారసురాలు నా వైఫ్ మాత్రమే. అప్పుడే పేరెంట్స్ పరిగెత్తుకుంటూ వచ్చి, భయపడుకు ఫెంగ్, ఏ జబ్బు ఉన్నా మేము ట్రీట్మెంట్ చేయిస్తాం అని అంటే లూలు నవ్వుతూ, అంకుల్ ఫెంగ్ కి ఏమీ కాలేదు, వాడు బానే ఉన్నాడు అని నిజం చెప్తుంది. వాళ్ళ అమ్మమ్మ నమ్మకుండా, అబద్ధాలు చెప్పకు, వాడికి నయంగాని జబ్బు ఉందని ఇప్పుడే డాక్టర్ చెప్పారు కదా, ఆస్తి మొత్తం హావుకే దక్కాలి అని ఆవిడ పేరెంట్స్ ని కూడా ఇంటి నుండి గెంటేయాలని చూస్తుంది. యాక్చువల్ గా ఏమో స్టెప్ మదర్ లాగా స్టెప్ గ్రాండ్ మా అన్నమాట, అందుకే ఇదంతా చేస్తుంది. ఆ హావు గారు ఫెంగ్ మీద చేయెత్తడానికి వెళ్తే లూలు కోపంతో మధ్యలోకి వచ్చి వాడిని అమాంతం గాల్లోకి ఎత్తి నేలకేసి కొడుతుంది. ఆమెలో ఉన్న పవర్ చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు. లూలు సీరియస్ గా, నా మొగుని తాగడానికి కూడా ట్రై చేయకు, లేకపోతే నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను అని వార్నింగ్ ఇస్తుంది. అది చూసి వాళ్ళ మావయ్య, వెల్ డన్ కోడల్ పిల్ల అని హ్యాపీ అయిపోతాడు. అప్పుడే డాక్టర్ వచ్చి, మిస్టర్ ఫెంగ్ మీరు ఇప్పుడు కంప్లీట్ ఫిట్ అండ్ ఫైన్, మీరు డిశ్చార్జ్ అవ్వచ్చు అని చెప్తాడు. వాళ్ళ అమ్మమ్మ నమ్మలేక, ఏంటి వాడికి బతికే ఛాన్స్ లేదన్నావు కదా అని అరిస్తే డాక్టర్ నవ్వుతూ, మీరు ఏవేవో ఊహించుకోండి, అతనికి ఎలాంటి జబ్బు లేదు, చాలా హెల్దీగా ఉన్నాడు అని చెప్తాడు. అమ్మమ్మకి మైండ్ బ్లాక్ అవుతుంది. అప్పుడు లూలు నవ్వుతూ అసలు విషయం బయట పెడుతుంది. ఫెంగ్ ఉంది హీమోఫోబియా అంటే రక్తాన్ని చూసి భయపడే రోగం, అది జబ్బు కాదు, ఒక రకమైన భయం, దాని వల్ల ప్రాణాలు ఏమి పోవు అని అసలు గుట్టు రట్టు చేసేసరికి అమ్మమ్మ షాక్ అవుతుంది. లూలు షేక్ ఇస్తుంది. ఆ తర్వాత లూలు పేరెంట్స్ కంగారుగా వచ్చి, అల్లుడు బానే ఉన్నాడు కదా అని అడిగితే, మీ అల్లుడు చాలా ఫిట్ గా ఉన్నాడు మమ్మీ, తనకి కేవలం జస్ట్ బ్లడ్ ని చూసి భయం అంతే,
ఫెంగ్ ఆనందంతో లూలుని ఎత్తుకొని గాల్లో గిరగిర గిరగిర తిప్పుతూ చూసారా నేను ఎంత స్ట్రాంగ్ గా ఉన్నానో అని వాళ్ళకి నమ్మకం కలిగిస్తాడు. ఇంకోవైపు వాళ్ళ అమ్మమ్మ తన కొడుకు హావ్ ఇంటికి వెళ్తుంది. కానీ అక్కడ కోడలు ఆవిడికి సరిగ్గా అన్నం కూడా పెట్టదు. ఇది తింటే తిను లేకపోతే సావు, ఇక్కడ నుండి ఫస్ట్ దొబ్బై అని ఆమెను ఇన్సల్ట్ చేస్తుంది. కొడుకు కూడా పెళ్ళానికి సపోర్ట్ చేసేసరికి అమ్మమ్మ తన తప్పు తెలుసుకొని కుమిలిపోతుంది. ఆ తర్వాత ఫెంగ్ లుల్లుకు గ్రాండ్ గా పెళ్లి చేయాలని డిసైడ్ అవుతుంటారు. ఇంట్లో పెళ్లి సంబరాలు స్టార్ట్ అవుతుంటాయా, అందరూ హ్యాపీగా ఉన్నప్పుడే వాళ్ళ అమ్మమ్మ అక్కడికి వచ్చి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తే మెయిడ్ డోర్ తీసి లోపలికి రానివ్వదు. ఎవరొచ్చారు అని అడిగితే ఎవరో అడుక్కు తినేటోడు వచ్చాడు మా, వెలగొట్టేశాన్లే అని చెప్పి అందరినీ మళ్ళీ పాత గొడవల్లోకి వెళ్లకుండా కాపాడుతుంది. లులు మాత్రం అమ్మమ్మని గమనించి ఆవిడ్ని హాస్పిటల్ కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయిస్తుంది. దాని వల్ల వాళ్ళ అమ్మమ్మ కూడా తను చేసిన మిస్టేక్స్ కి రియలైజ్ అవుతుంది అనమాట. కట్ చేస్తే 1 ఇయర్ గడుస్తుంది. లులు చేతిలో ఒక ముద్దుల పాప ఉంటుంది. ఫెంగ్ కిచెన్ లో వంట చేస్తూ ఉంటాడు. ఆ పాప ఏడుస్తుంటే ఏడవకు ఏడవకు నా చిట్టి తల్లి ఇదిగో నా దగ్గరికి రా అని ఎత్తుకోగానే పాప చప్పున ఏడుపు ఆపేస్తుంది. అది చూసి లూలి మనసులో చిన్నప్పుడు నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయినప్పుడు నేను చాలా ఏడ్చాను కదా, మళ్ళీ నువ్వు నాకు దొరుకుతావని, నా ఫస్ట్ లవ్ నాకు దక్కుతుందని అస్సలు అనుకోలేదు. కానీ దేవుడు నిన్ను మళ్ళీ నా దగ్గరికి పంపించాడు అని అనుకుంటూ హ్యాపీ అవుతుంది. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్, ఒకవేళ మీకు నా ఎక్స్ప్లెనేషన్ గనక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు టాటా బై బై.